ఈ రాత్రి సమయమున ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే వాగ్దానము, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో చీకటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు రాత్రి వేళ అగ్ని ప్రకాశం ద్వారా త్రోవ చూపించిన దేవుడు ఈ రాత్రి మీకు కూడా వెలుగును చూపించగలడు. హల్లెలూయా. మీరు విశ్వాసించినట్లయితే, మీరు యేసయ్యను నమ్మినట్లయితే యేసయ్య మీకు వెలుగును చూపించగలడు. హల్లెలూయా. చీకటి బ్రతుకుల్లో మీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయా? హల్లెలూయా. చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా. చీకటి బ్రతుకులంటే ఏదో ఒక పాపానికి మీరు లోబడిపోయారా? బానిసలుగా బ్రతుకుతున్నారా? వాటన్నింటిలో నుంచి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడద్దండి. మీ జీవితాలను వెలుగుగా చేసే దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఈ రాత్రి సమయమున నమ్మకంతో విశ్వాసముతో మనం ప్రార్థిస్తాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మమ్మల్ని కాపాడి ఈ రాత్రి వరకు నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మా కుటుంబాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాం. దేశంలో ఉన్న కుటుంబాలన్నింటినీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాము. భయాలను తొలగించు, ఆందోళనలను తొలగించు, సరైన త్రోవను చూపించు. ఇంట్లో సమాధానాన్ని, శాంతిని, నీ రక్షణను కలుగచేయి. ఇంట్లో సమాధానాన్ని, రక్షణను కలుగచేయి ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని, దేశంలో ఉన్న ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ కాపాడుమయ్యా. వాళ్ళకు ఆశ్రయంగా ఉండండి, రక్షణగా ఉండండి, తోడుగా నీడగా ఉండండి ప్రభువా. ప్రశాంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమయ్యా. రేపటిని రోజును నీ కృపతో ప్రారంభించడానికి బలాన్నివ్వు ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.